అందరికీ నమస్కారం. రేపటి నుంచి జరగబోయే టెట్ ఎగ్జామ్లో అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ముందుగా టెట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. వాటిని మీరు అందరూ జాగ్రత్తగా గమనిస్తారని కోరుకుంటున్నాను. ఎగ్జామ్ సెంటర్కి వీలైతే ఒక అరగంట ముందు వెళ్ళటానికి ప్రయత్నించండి. అరగంట ముందు వెళ్తే ఏంటంటే మనలో కాస్త స్టెబిలిటీ వస్తుంది, టెన్షన్ తగ్గి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎవరితో ఎటువంటి డిస్కషన్ కానీ పెట్టద్దు, ఎవరితో ఎటువంటి మాటలు కూడా ఆడద్దు. ఏ ఊరు ఏంటి ఇలాంటివి అడిగేసి సైలెంట్గా ఉంటే మీ మనసుని మీ ఎగ్జామ్ మీద దృష్టి పెట్టగలుగుతారు. వీలైతే ఎవరితో ఎటువంటి డిస్కషన్ పెట్టకండి. సిస్టమ్ కేటాయించేటప్పుడు ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకోండి. కొన్నిసార్లు పైకి కిందకి ఎగురుతుంటుంది, సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది. వెంటనే మీరు చెప్పి సిస్టమ్ ముందే మార్పించుకోండి. సిస్టంలో స్క్రీన్ జంప్ అవ్వకూడదు. జంప్ అవ్వడం కానీ లేకపోతే ఆగిపోయి వెళ్ళడం కానీ అవ్వకూడదు. ఇలాంటి మళ్ళీ మౌస్ సరిగ్గా పనిచేస్తుందో లేదని చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే అన్ని క్వశ్చన్లు చదువుకొని తెలియని క్వశ్చన్ దగ్గర అలా ఆగిపోతూ ఉండకండి. దయచేసి మీకు తెలిసిన క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ చేసేసి తెలియని క్వశ్చన్ అనిపిస్తే దాని నెంబర్ నోట్ చేసేసి స్కిప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోండి. లేదు అంటే అక్కడ సేవ్ అండ్ రివ్యూ అని ఉంటుంది ఒకటి, సేవ్ అండ్ రివ్యూ. అది కొడితే బ్లూ కలర్లో వెలుగుతాయి కాయిన్స్ అన్నీ, బటన్స్ అన్నీ. సో అది కొట్టి లాస్ట్లో రివ్యూ చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఖచ్చితంగా పేపర్ మీద మీకు ఇచ్చే రఫ్ పేపర్ మీద ఏ క్వశ్చన్ అయితే మీరు విడిచిపెట్టి ముందుకు వెళ్తున్నారో దాని నెంబర్ వేసుకోండి. తర్వాత వచ్చేటప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ టైం మిగిలినప్పుడు ముందుకు రావచ్చు. దీంతో మీరు ప్రాపర్గా ఎగ్జామ్ మేనేజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ స్క్రీన్ చాలా బ్రైట్గా ఉంటుంది, మనకి కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఈ విషయం దృష్టి పెట్టండి. దాంతో ఆ సమస్య పోవాలంటే ఇదిగోండి కంప్యూటర్ గ్లాసెస్ అని దొరుకుతాయి మనకి. వీటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లూ లైట్, ఇంకోటి గ్రీన్ లైట్. బ్లూ లైట్ అనేది ఎక్కువగా కంప్యూటరు మొబైల్స్కి వాడతారు. గ్రీన్ లైట్ అనేది బయట సన్ రైజ్ ఎండలోకి వెళ్ళేటప్పుడు వాడతారు. వీలైతే ఇలాంటి కంప్యూటర్ గ్లాసెస్ తీసుకోండి. మీకు కళ్ళంట నీరు రావడం కానీ కళ్ళు అలసిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీరు ఎగ్జామ్స్ చక్కగా రాస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.